బ్యాక్ టు న్యూస్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏర్పాటు చేయనున్న అఖిలపక్ష సమావేశం నుంచి విపక్షాలు తప్పుకున్నాయి. అఖిలపక్ష సమావేశానికి రాలేమంటూ తిరిగి లేఖలు పంపాయి. విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధనకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలకు ఆహ్వానాలు పంపారు. అయితే రకరకాల కారణాలతో సమావేశానికి హాజరు కాలేమంటూ వైసీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు తేల్చిచెప్పాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఓవర్ టు యూ. ఈరోజు చాలా కీలకమైన పరిణామాలు ఏపీలో జరుగుతున్నాయని చెప్పొచ్చు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు గవర్నర్ ప్రసంగం జరిగింది. అయితే గవర్నర్ ప్రసంగం కూడా కొంత కాంట్రవర్సీగా మారింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న గవర్నర్ చేత ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేయించడానికి కూడా బీజేపీ తప్పుపడుతుంది. మరొకవైపు ఈరోజు బీఎస్సీ సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. 1వ తేదీ ఇంతకుముందు గతంలో ఫిబ్రవరి 1న అసెంబ్లీకి హాలిడే ఇవ్వాలనుకున్నారు. కానీ ఈరోజు అదే రోజు బంద్ కూడా ఈ ప్రత్యేక హోదాకు సంబంధించి ఆ సాధనా సమితి నిర్వహిస్తున్న బంద్కి పాక్షికంగా మద్దతు ఇవ్వాలని చెప్పడంతో పాటు ఆ రోజు అసెంబ్లీని కూడా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. మరొకవైపు ఈరోజు సాయంత్రం రాజకీయ పక్షాలతో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి రాజకీయ పక్షాలు దూరమైనప్పటికీ మిగతా సంఘాలు, ప్రత్యేక హోదా సాధనా సమితికి సంబంధించిన సంఘాలు కొన్ని హాజరవుతున్నాయి. ప్రస్తుతం మనతో ఎన్పిఆర్ మినిస్టర్ కాలువ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ఎలా చూడాల్సి ఉంది? గవర్నర్ చేత ప్రసంగంలో కేంద్రం మీద విమర్శలు చేయించడాన్ని కరెక్టా అన్నట్టుగా కూడా విమర్శలు వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు వస్తుంది? కేంద్రం మీద విమర్శలు కాదు, మన రాష్ట్రానికి రావాల్సిన హక్కులను మనం సాధించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. మనకు చట్టంలో పేర్కొన్న సహాయాలు చేయనప్పుడు చేయలేదని చెప్పడం కూడా నేరం ఎట్లయితుంది? ఎవరైనా వాస్తవాలు మాట్లాడాల్సిందే. 4.5 సంవత్సరాల తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వ నయవంచన గురించి మనం మాట్లాడుకోలేకపోతే మనల్ని మనం మోసం చాలా వేదికలుగా మనం దానికి సంబంధించి పోరాటాలు చేస్తూనే ఉన్నాం. కానీ గవర్నర్ కూడా ఇందులో వాడడం రాజకీయ కోణంలో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు, అంటే మనం అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం లేదంటారు దాన్ని? అంటే ప్రభుత్వాన్ని, ప్రజలను వేరు చేసి చూడలేము. ఎప్పుడు కూడా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ఒక వ్యవస్థ. ప్రజలకు జరగాల్సిన న్యాయం జరగనప్పుడు కేంద్రం నుంచి ప్రభుత్వం దానికి బాధ్యత వహిస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వాధినేతగా గవర్నర్ గారు ఆ విషయాలను చెప్పడంలో తప్పేముంటుంది? మరొకవైపు చుక్కల భూములకు సంబంధించి కొంత కాంట్రవర్సీ నడుస్తుంది. ఆర్డినెన్స్ని, గవర్నమెంట్ పంపించిన ఆర్డినెన్స్ని గవర్నర్ తిప్పి పంపించారంటూ దీని ఇంపాక్ట్ కూడా ఉండే అవకాశం ఉంటుందా ఈ రిలేషన్ మీద? గవర్నమెంట్ చిన్న సాంకేతిక సమస్య, అది ఇబ్బంది ఏం లేదు. దానికి మనం అక్కడ చిన్న సమస్య ఏముందంటే మామూలుగా జాయింట్ కలెక్టరు దానికి సంబంధించి వ్యవహారాలు చూడాల. అపిలేట్ అథారిటీ CCLA. ఇక్కడ ఏమైందంటే మనము మొన్న ఒక నిర్ణయం తీసుకున్నాం. జాయింట్ కలెక్టర్లు పని ఒత్తిడి వల్ల ఈ విషయంలో పూర్తిగా శ్రద్ధ చూపలేకపోతున్నారు కాబట్టి ఆర్డీఓలకు అప్పచెప్పాం. ఆర్డీఓ అది చూస్తూ ఉన్నప్పుడు అపిలేట్ అథారిటీ జాయింట్ కలెక్టర్ కానీ ఉంటారు, వెరీ నెక్స్ట్ ఆఫీసర్. అది మార్చల్ల తప్ప దానికేం పెద్ద. అసెంబ్లీ జరుగుతుంది కదా, ఆర్డినెన్స్ పెట్టాల్సిన అవసరం ఏంటి? బిల్ చేసుకోవచ్చు కదా, ఇక్కడ మీకు పూర్తి అవకాశం ఉంది కాబట్టి. ఉన్నప్పటికీ సాంకేతిక సమస్య కానీ అర్జెన్సీని బట్టి ఇప్పటికే మనం ఒక టైం ఇచ్చాము. దాన్ని మన చాలా కొన్ని వేల మంది రైతులు, చిన్న రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళ ఇబ్బందులన్నింటినీ తీర్చాలనే ఉద్దేశంతోనే మనము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము. అఖిలపక్ష సమావేశానికి రాజకీయ పార్టీలన్నీ దూరంగా ఉంటాయని ఇప్పటికే ప్రకటన చేశాయి. ఎలా చూడాల్సింది? కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే టీడీపీ దీన్ని చేస్తుందన్న విమర్శలకు ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీగా ఈ అఖిలపక్ష సమావేశం మేము నిర్వహించడం లేదు. ప్రభుత్వాధినేతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తున్న సమావేశం. మనకు విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయడం లేదు. అట్లాగే ప్రత్యేక హోదాతో పాటు ఉత్తరాంధ్ర రైల్వే జోన్ కానీ, కడప ఉక్కు కానీ, ఇట్లాంటి అనేక అంశాల మీద ఇప్పటికైనా కేంద్రం ప్రకటించే సమయం ఉంది. ఇప్పుడు ప్రత్యేక హోదా ప్రకటించకూడదనే లేదు. ప్రధానమంత్రి అనుకుంటే రేపొద్దునే ప్రకటించవచ్చు, కేంద్రం అనుకుంటే మేము రైల్వే జోన్ ఇస్తున్నామని చెప్పచ్చు. కాబట్టి ఇప్పటికైనా మనకు డబ్బులు రావాలా, 3700 కోట్లు పోలవరానికి రావాలా, తర్వాత రెవెన్యూ గ్యాప్. ఎందుకు రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టలేకపోతున్నారు? రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ పార్టీలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రశ్నించలేదు, ఎందుకంటే వాళ్ళు సొంత పార్టీ కాబట్టి. అయితే ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రశ్నించాల ప్రజా సమస్యల మీద.
అతని కేసులు అతని వ్యవహారాల వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రిని పల్లెత్తు మాట అనలేని ఒక నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నాడు. బహుశా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు అని మీరు ఇప్పుడు చెప్తున్నారు. గతంలో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టారు, లేకపోతే దానికి సంబంధించి గతంలో మీరు ఇట్లాంటి చర్యలు చేసి ఇప్పుడు మళ్ళీ ఆ విమర్శలు మిగతా పార్టీల మీద వేస్తున్నారని వాళ్ళు విమర్శిస్తున్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావించలేని ప్రతిపక్ష నాయకుడు, చట్టసభలకు రాని ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్ర సమస్యల మీద ప్రధానిని పల్లెత్తు మాట అనలేని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా మరి తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడితే ఇంక అంతకంటే అన్యాయం మరొకటి ఉండదు. సో ఏంటి అవుట్పుట్ ఏం రాబోతుంది అఖిలపక్ష సమావేశం ద్వారా? వస్తారు, మాట్లాడుకొని ఏం చేయాలనేది నిర్ణయం చేస్తాం. ఇది మంత్రి కాలువ శ్రీనివాసులు చెప్తున్న దాని ప్రకారం అఖిలపక్ష సమావేశంలో ఏం చేయాలన్నది భవిష్యత్ కార్యాచరణని నిర్ణయిస్తామని చెప్తున్నారు. మనతో ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఉన్నారు. ఎలా చూడాల్సింది కేంద్రం గవర్నర్ ప్రసంగం మీద మీరు ఎలా స్పందిస్తారు? ముఖ్యంగా గవర్నర్ ప్రసంగం ఏదైతే ఉందో పూర్తి తప్పులు తడక అయితే అసందర్భ ప్రలాపనలు తప్ప పూర్తి అబద్ధాలు ఉన్నాయని మా యొక్క వాదన. ఆ విధంగానే గవర్నర్ యొక్క ప్రసంగం కొనసాగింది. ముఖ్యంగా మొదట్లోనే ప్రస్తావన చేశారు, 4 మాన్సూన్స్ ఫెయిల్ అయినా కూడా ఒక్క రైతు కూడా రాష్ట్రంలో చనిపోలేదని చెప్పి ఒక అబద్ధాన్ని చెప్పడం. కేంద్రం మీద కూడా మీ ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేశారు గవర్నర్ ప్రసంగంలో. దాన్ని ఎలా చూస్తారు? ఈ విధంగా అనేక రకాల అబద్ధాలు చెప్పడం జరిగింది. అబద్ధాల్లో భాగంగా కేంద్రం కూడా సాయం చేయలేదని కూడా పెద్ద అబద్ధం. ఆ విధమైన అబద్ధాలు, అనేక రకాల భ్రమలు కలిగించే ప్రయత్నం ఈ యొక్క ప్రసంగం ద్వారా జరిగింది. రాజ్యాంగ హోదా కలిగిన ఒక నేత చేత, ఒక పదవి ఉన్న వ్యక్తి చేత ఈ విధంగా అనేక రకాల అబద్ధాలు చెప్పించడం ఈ రాష్ట్రానికి చెల్లుతుంది. ఆ విధంగా దిగజారుడు రాజకీయాలు చేయడం జరిగింది. అలాగే రెడ్ లెటర్ డేస్ అయిన జనవరి 24 కానీ 26 కానీ ఆగస్టు 15 కానీ అక్కడ కూడా ఇటువంటి ప్రసంగాలు చేయడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రం ఏదో లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రజలందరికీ తెలుసు ఈ రాష్ట్రం యొక్క అసమర్థ పాలన కారణంగానే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. ఏదైనా అభివృద్ధి జరిగిందని దాంట్లో సింహభాగం కేంద్రం ఉంది. ఈరోజు చేసిన 99 పాయింట్లో సుమారు 70 పాయింట్స్లో కేంద్ర సాయం కారణంగా జరిగింది. పోలవరం కానీ, కాపుల రిజర్వేషన్స్ కానీ, మిగతా గ్రామీణాభివృద్ధికి సంబంధించి అనేక రకాల విషయాలు కానీ అన్ని కేంద్రం యొక్క విరివిగా సాయం చేయాలి. అవన్నీ కాదు, అవన్నీ కేంద్రం ఇబ్బందులు పెడుతున్నప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం చేస్తుందని చాలా స్పష్టంగా చెప్పింది. దీని మీద మీరు నిరసన ఏమైనా వ్యక్తం చేశారా? తప్పకుండా నిరసన తెలియజేస్తాం. మొత్తం అబద్ధాలు చెప్పారు. రేపు ప్రసంగం సంబంధించిన ధన్యవాదాలు తీర్మానం దాంట్లో కూడా తప్పకుండా ఇవన్నీ కూడా ఎండగట్టడం జరుగుతుంది. ఆ విధంగా అబద్ధాల పుట్ట గవర్నర్ గారి ప్రసంగం, ఆ విధంగా గవర్నర్ గారిని ఆ విధంగా చేసిన ఒక ఘనత కూడా సీఎం గారికి. అఖిలపక్ష సమావేశానికి వెళ్ళడానికి బీజేపీకి ఫేస్ లేకుండా వెళ్ళలేకపోతుంది. ప్రత్యేక హోదాను డినై చేసింది కాబట్టి దానికి వెళ్ళే అవకాశం లేదు అన్నది వాళ్ళు చెప్తున్న కామెంట్. ఏమంటారు? రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యాన్ని చెప్పడానికి ఒకే ఒక ఉదాహరణ ఈ యొక్క అఖిలపక్ష సమావేశం. గతంలో పెట్టిన అఖిలపక్ష సమావేశం ఏ పక్షం కూడా ఏ పక్షం వెళ్ళని సమావేశం ఏ విధంగా అఖిలపక్షం అవుతుంది? ఆ విధంగా ఈయనకి అవమానం జరిగినా కూడా ఇంకొకసారి ఏ విధంగా ఆయన గంభీరంగా వ్యవహరించి పెట్టాడు నాకు అర్థం కావట్లేదు. ఉండవల్లి గారు ఏ హోదా లేదు, గతంలో ఆయన ఎంపీగా ఉన్నారు. అటువంటి వ్యక్తి పెడితే అందరూ కొంత నిజాయితీ దాంట్లో కనిపించింది. మా పక్షంతో సహా అన్ని పక్షాలే, తెలుగుదేశం సంబంధించి ప్రతినిధి కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. అయితే స్వయంగా ముఖ్యమంత్రి గారు పెడుతున్న అఖిలపక్షానికి అన్ని ప్రధాన పక్షాలు బాయ్కాట్ చేస్తున్నాయంటే ఈ యొక్క ముఖ్యమంత్రి గారి వైఫల్యం ఏ విధంగా ఉందో అర్థం కావట్లేదు. ఎవరు కూడా ఆయన ఇన్విటేషన్ వచ్చిందా? ఇన్విటేషన్ రాలేదని మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పారు. ఆ విధంగా రాష్ట్ర అధ్యక్షులు ఇన్విటేషన్ లేకుండా మేమైతే వెళ్ళాం. ఆ విధంగా మేము రాయకపోయినా కూడా మేము రాలేదని చెప్పడం జరుగుతుంది. మేము ఈరోజు అసెంబ్లీకి వచ్చామంటే మేము ఆ విధంగా ధైర్యంగా ఎదుర్కోవడానికి రావడం జరిగింది. తప్పకుండా మిగతా వేదికలు ఏవైతే ఉన్నాయో నిజాయితీగా పెట్టే అన్ని వేదికలపైకి వెళ్ళి తప్పకుండా కేంద్రం ఏం సాయం చేసిందని చెప్తాం. ఆ విధంగా చెప్పడానికి మాకు ధైర్యం ఉంది. అందుకే నిన్న ఉండవల్లి గారు పెట్టే సమావేశానికి వెళ్ళాం. ఆ విధంగా తప్పకుండా వెళ్తాం. కానీ కుట్రతో మోసపూరితంగా మా పైన అన్ని కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తే దాన్ని మేము తప్పకుండా తిప్పికొడతాం. ఇది ఈరోజు చాలా అనేక అంశాలు ఈరోజైతే రాష్ట్ర అసెంబ్లీ వేదికగా చాలా అంశాలు చర్చకొచ్చాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చుక్కల భూములకు సంబంధించి గవర్నర్ ఆర్డినెన్స్ని తిరస్కరించడం పైన కొంత డిస్కషన్ జరుగుతుంది. మరొకవైపు గవర్నర్ ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు చేయించడం పైన బీజేపీ చాలా తీవ్రంగా తప్పుపడుతుంది. మరొకవైపు మరి కాసేపట్లో 3 గంటల సమయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే అఖిలపక్ష సమావేశానికి సంబంధించి రాజకీయ పార్టీలని బాయ్కట్ చేశాయి. అయితే ప్రత్యేక హోదా సాధన సమితికి సంబంధించిన కొన్ని సంఘాలు దీంట్లో పాల్గొనబోతున్నాయి. అయితే దాంట్లో తెలుగుదేశం ప్రభుత్వం దానికి భవిష్యత్ కార్యాచరణ, కేంద్ర హామీల అమలుకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణని నిర్ధారించబోతోంది. ఓవర్ టు స్టూడియో. బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.